హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోష్ 24. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఏందంటే నేను మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా. 7-11 వరకు నేను డైలీ ఏమేం వర్క్ చేస్తానో అది వీడియో చేద్దాం అనేసి అయితే అనుకున్నానన్నమాట. సో, ఈరోజు నేను మార్నింగ్ 7కి లేచా. మా సార్ అంటే మా హస్బెండ్ అన్నమాట. నేను సార్ అని అంటాను. సో, తను 6కి లేచారు. 6:30కి లేచారనుకుంటా. నేను 7కి లేచా. తను డైలీ ఏం చేస్తారంటే తను లేవడంతోనే వెజిటబుల్ కట్ చేస్తారు అండ్ రైస్ పెట్టేస్తారు. మిల్క్ వేడి చేసి పెట్టేస్తారనమాట. నేను లేవడంతోనే వంట స్టార్ట్ చేస్తా. నేను మినిమమ్ 7 అప్పుడప్పుడు 6:30కి లేస్తా. అప్పుడప్పుడు 7కి లేస్తా లేదా 7:30కి అయినా లేస్తా. కొంచెం నైట్ లేట్‌గా పడుకుంటే లేట్‌గా లేస్తాననమాట. ఈరోజొచ్చేసి నేను 7కి లేచా. లేచి మరి ఫస్ట్ లేచాక బ్రష్ చేసి టీ తాగేస్తా. టీ తాగినంకనే వేరే పని. టీ తాగితే ఎప్పుడైనా కొంచెం యాక్టివ్ అనిపిస్తది నాకు. ఎక్కువ వర్క్ చేయాలనిపిస్తది. టీ తాగకుండా ఏదో లేజీగా నిద్ర మబ్బనేది పోదన్నమాట నాకు. టీ కంప్లీట్ అయ్యాక వంట స్టార్ట్ చేస్తాను నేను. రైస్ మా వారు మార్నింగే లేవడంతోనే పెట్టేస్తారు కాబట్టి నేను కర్రీ అండ్ టిఫిను, చట్నీ ఇవే చేస్తాను. ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ చేస్తున్నా. వెజిటబుల్స్ అయిపోయినాయి. ఎందుకంటే ఇగ రేపు సండే గదా! సండే ఎట్లా నాన్ వెజ్ ఈరోజు ఎగ్ వండేస్తే అయిపోద్ది. రేపు మళ్ళీ నాన్ వెజ్ 2 డేస్ ముందు తీసుకొచ్చి ఎందుకులే తినం కదా! వెజ్ అనేసి తీసుకురాలేదన్నమాట. మళ్ళీ సండే ఈవినింగ్ వరకు తీసుకొస్తే మండే నుంచి డైలీ వెజ్ తినొచ్చు. 2 డేస్ ముందు తీసుకొస్తే కొంచెం పాడైపోతది గదా! అనేసి ఇగ మేము వెజిటబుల్ ఏం తీసుకురాలేదు. సో, ఎగ్ అనేది ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. చ టిఫిన్ వచ్చేసి మై ఫేవరెట్ టిఫిన్ పెసరట్టు చేశా ఈరోజు. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఎంత తిన్నా కూడా నాకు బోర్ అనేది ఉండదు పెసరట్టు. నేను వంట చేసేంత లోపు మా సారు అంటే మా హస్బెండ్ పాపకి స్నానం చేపియడం, ఆమెకి రెడీ చేస్తారనమాట. పాప లేచే వరకు 7:30 ఆమె లేచే వరకు కూడా 7:30 వరకయితే. లేవడంతోనే ఆమెకి స్నానమే చేపిస్తారనమాట. స్నానం చేస్తే తనకు కూడా మార్నింగ్ తన ఉద్దేశ్యం ఏందంటే మార్నింగ్ 10 లోపు మంచిగా వర్క్ అన్నీ అంటే మార్నింగ్ 10 వరకు కొంచెం ప్రశాంతంగా కూల్‌గుంటది గదా! ఆ టైంలో వర్క్ అయిపోతే డే మొత్తం చాలా టైం మిగులుద్ది. ఆ మిగిలిన టైంలో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు. ఏదైనా వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. ఏదో ఒక పని జేసుకోవచ్చు. ఎర్లీ మార్నింగే పని తొందరగా అయిపోవాలి అని ఆయన ఫీలింగ్ అన్నమాట. అది చాలా 100% కరెక్ట్ అనిపిస్తది నాకు కూడా. లేజీగా ఇప్పుడు తర్వాత జేద్దాంలే, అంటే కొంచెం సేపు అయినంక జేద్దాంలే అని లేజీగా కూర్చుంటే ఆ డే మొత్తం లేజీగానే ఉంటది. పననేది ఒక రీతిలో నడవదన్నమాట. పాప కోసం స్పెషల్‌గా ఏం టిఫిన్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్‌లీ మేము తినే టిఫిన్స్ అన్నీ ఆమె తింటది. దోస చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తే తినేస్తది. ఇడ్లీ అయితే తింటదనుకోండి. ఉప్మా ఇవన్నీ తను తినేస్తది. ఎప్పుడో మేము ఆమె తినని లెమన్ రైస్ అవన్నీ ఏమన్నా ఉంటే అప్పుడు నేను డిఫరెంట్‌గా ఆమె కోసం సెపరేట్‌గా చేస్తాను గానీ మోస్ట్‌లీ ఇప్పుడు అన్నీ తింటుంది. అన్నీ అలవాటు చేయాలి కూడా లేకపోతే ముందు ముందు వాళ్ళు అసలు కొత్తగా పెట్టినట్టుంటది వాళ్ళకి. కొంచెం తిన్నా పర్లేదు గానీ, ఆ ఫ్లేవర్ అనేది వాళ్ళకర్థం కాదన్నమాట. అందుకే నేను ఏం తిన్నా గూడా ఖచ్చితంగా ఆమెకి ఎంతో కొంత తినిపిస్తా ఉంటా. ఫస్ట్ రైస్, కర్రీ వండాకనే తర్వాత నేను టిఫిన్ చేస్తాను. లేకపోతే టిఫిన్‌కే గంటలు గంటలయితయి. పైగా పెసరట్టు గాబట్టి వేడి వేడిగా తినాలనిపిస్తది గాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు లేట్‌గా బ్రష్ చేస్తారు. అంటే మా వారు కొంచెం వర్క్‌లో ఉంటారు గాబట్టి తను వర్క్ అయినంక అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో తింటాం కాబట్టి, ఎప్పటిదప్పుడు వేడి వేడిగా చేసుకుంటే బావుంటదనేసి. దానికి లేట్ అయితది కాబట్టి నేను అన్నం, కర్రీ అయిపోయాకనే నేను టిఫిన్ స్టార్ట్ చేస్తా. సో, టిఫిన్ కూడా అయిపోయింది. టిఫిన్ తిన్న తర్వాత ఇగ నెక్స్ట్ రైస్, కర్రీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టిఫిన్ గూడా అయిపోతుంది. ఇగ టిఫిన్ అయిపోయాక మిగతా ఇంట్లో పని జేసుకోవాలి. వాషింగ్ మిషన్‌లో బట్టలేయడము అండ్ ఫ్లోర్ తుడవడం అవంతా పనుంటదనమాట. ఫ్లోర్ క్లీనింగ్ అయితే డైలీ ఉంటది నాకు. బెడ్ షీట్స్ మడతబెట్టి బెడ్డంతా దులిపేసి ఏడికాడ నీట్‌గా సర్దేసి రూమయితే ఊడ్చేస్తాననమాట. రూమ్ ఊడ్చిన తర్వాత ఇప్పుడు క్లీనింగ్ ఉంటది. రూమ్ తుడవడం ఉంటది. తుడవడం అనేసి ఇది నేను డైలీ చేస్తాను.
ఇగ ఇంట్లో చిన్న పాప కదా! ఇటు అటు తిరుగుద్ది. ఇగ చిన్న పాప ఉన్నోళ్ళకి తెలిసే ఉంటది. ఆహ్, ఆళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటది గదా! చిన్న పాపలతోని ఇంట్లో ఎంత అల్లరి ఎంత ఆగమాగం జేసిస్తారు. ఎక్కడివి సామాను అక్కడనే, ఎక్కడి వస్తువులు అక్కడే మళ్ళీ క్లీన్ జేయడము, తుడవడం అదే పనుంటది అందరికి. సో, ఆమె పడు ఆమెకి కరెక్ట్ 11:30కి నేను పడుకోబెడతా. 10:30 లేదా 11:30కి పడుకోబెడతాను. ఎన్ ఎర్లీగా పడుకోవడానికే ట్రై చేస్తదామె. కాకపోతే మరి తొందరగా ఫాస్ట్‌గా లేస్తది గదా! అందుకే నేను లేట్‌గానే పడుకోబెడతా. మినిమమ్ ఓ 2 అవర్స్ పడుకుంటదామె మధ్యాహ్నం. సో, ఆమె పడుకోక ముందే నేను సగం వర్క్ స్టార్ట్ చేసా. అంటే కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడామె టీవీ చూస్తుంది. రైమ్స్ చూస్తుంది. రైమ్స్ చూస్తేనే నాకు వర్క్ ఇక్కడ. లేకపోతే అస్సలు పని చేయనీదు. కరెక్ట్ పని చేసే టైంకి ఏడుస్తది. గిన్నెలు కడిగే టైంకి, రూమ్ క్లీన్ చేసే టైంకి వచ్చేస్తది. ఏడుస్తదింక అంతే. కాబట్టి టీవీ పెట్టేసి ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ అట్లా టీవీ పెడితే ఆలోపు అన్ని పనులు చేసుకోవచ్చనమాట. అన్నీ కంప్లీట్ అయిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత, ఫ్లోర్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేస్తాం గదా మనం. మార్నింగ్ టిఫిన్ చేసిన గిన్నెలుంటాయి గదా! ఆ గిన్నెలు గూడా క్లీన్ చేసేస్తాననమాట. ఇగ టిఫిన్ చేసినప్పుడు మనకు వస్తాయి గదా! గిన్నెలు, గిలాసులు ఇంకా అన్నీ కొన్ని కొన్ని తినేటప్పుడు ప్లేట్స్ ఉంటాయి గదా! తినే ప్లేట్స్ అవన్నీ క్లీన్ చేసేస్తానన్నమాట. నేను మార్నింగే ఇవన్నీ పనులతో అది గూడా చేసేస్తాం. మళ్ళీ ఈవినింగ్ కొంచెం ఫ్రీ టైమ్ దొరుకుతదన్నమాట. మార్నింగే చేసేసుకుంటే ఈవినింగ్ కొంచెం రిలాక్స్‌గా, ఫ్రీగా టైం తక్కువుంటది. అంటే వర్క్ తక్కువుంటది. ఒక రైస్ గిన్నెను హ్మ్. కర్రీది రెండే ఉంటాయి అంతే. మిగతాయన్నీ క్లీన్ చేసేస్తాం. మళ్ళీ నైట్ మేము తిన్న వెంబడి మళ్ళీ నైట్ తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత పడుకునే టైంకి మళ్ళీ అన్నీ తిన్నవన్నీ క్లీన్ చేసి ఏడికాడికి మంచిగా సర్దేసి పడుకుంటానన్నమాట. నాకేందంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తేనే నాకు ఎందుకో ఇష్టమన్నమాట. గ్యాప్ ఇస్తే నాకసలు నచ్చదు. ఎప్పటికప్పుడు పని ఫాస్ట్‌గా అయిపోతేనే ప్రశాంతంగా రిలాక్స్‌గా ఏ పనన్నా ఏదైనా రిలాక్స్‌గా అనిపిస్తదన్నమాట. లేకపోతే లేజీగా కూర్చుంటే పని గూడా లేజీగానే అయిపోతది. తర్వాత చేద్దాంలే, కొంచెం సేపు అయినాక చేద్దాం, 10 మినిట్స్ తర్వాత, హాఫ్ అన్ అవర్ తర్వాత చేద్దాంలే అని వన్స్ మనం అట్లా రిలాక్స్ అయినామనుకో, ఆ పని కూడా అట్లనే లేజీగా, రిలాక్స్‌గానే ఇగ స్లోగానే ఉంటదన్నమాట. లేదు హాఫ్ అన్ అవరే కదా! 1 అవర్‌లోనే ఇవన్నీ చేసేయొచ్చు. పని అనేది ఫస్ట్ క్లారిటీ అని ఉండాలి. ఏ పని తర్వాత ఏ పని చేయాలి, నెక్స్ట్ ఏం పని చేయాలి అనేసి మనకు ఉంటే ఈజీగా అయిపోతది. ఆ ఫ్లోలో అయిపోతది. వేరే ఆలోచనే ఉండదన్నట్టు. ఇట్లా ఫ్లోలో తిప్పి తిప్పి కొడితే ఈ వర్క్ అంతా ఒక 2 అవర్స్ కూడా పట్టదు. 2 అవర్స్‌లోనే 2 అవర్స్‌లోనే కంప్లీట్ చేసేయొచ్చు. ఈ రూమ్ క్లీనింగ్, ఊడవడము, తుడవడము, గిన్నెలు కడగడము అండ్ కర్రీ చేయడం ఇవన్నీ వంటలన్నీ 2 అవర్స్‌లో చేసేయొచ్చు. అది కూడా మనకు అంటే టైం దొరుకుతాయి. ఇగ చిన్న పిల్లలుంటే మాత్రం ఇవన్నీ చేయడం కష్టం. కొంచెం వాళ్ళని పట్టుకోవాలి. వాళ్ళు ఏడుస్తారు. వాళ్ళని ఆడిపియాలి. అటు పని, ఇటు పని. నేనైతే ఎక్కువ పని తొందరగా చేసుకుందాం అనుకుంటా. కానీ చేసుకునే టైంకి పాప ఏడుస్తదింక. ఇగ ఆమెను ఆడిపించే లోపే ఇటు బద్ధకం. ఆడ కూర్చుంటా గదా! ఆమెకి ఫీడింగ్ ఇయ్యడానికో, ఎందుకో కూర్చుంటా గదా! ఇది అట్లనే కూర్చుంటా ఇగ వెనక పని తర్వాత చేద్దాంలే అనేసి అనుకుంటా మళ్ళా ఆ పని కాస్త నైట్ వరకు లేట్ అయితదింక. బద్ధకంగా ఉంటది. కాబట్టి లేట్ అయినా మనమే చేయాలి. తొందరైనా మనమే చేయాలి. కాబట్టి తొందర చేసుకుంటే బెటర్. ఎవరైనా వచ్చేటోళ్ళు చేసే హోప్ గూడా మనకుండదు గదా! అయ్యో! మా అమ్మ వాళ్ళున్నప్పుడు మనకు ఆ విలువ తెలవదు కానీ, లేనప్పుడు తెలుస్తది. అయ్యో! నేను మా అమ్మకి నేను బిఫోర్ మ్యారేజ్ అసలు వర్క్ చేసేదాన్ని గాదు. ఏ పని చేసేదాన్ని గాదు. పెళ్ళైన కొత్తలో ఇంకా స్టార్టింగ్‌లో అసలు నేను చాలా లేజీగా అసలు పనే చేసేదాన్ని గాదు చక్కగా. కరెక్ట్ అంటే టైంకి చేసుకునేదాన్ని కాదనమాట. డే మొత్తం నిదానమే ప్రధానం అనుకుంటా చేసేదాన్ని. ఇప్పుడట్లా గాదు. చాలా చేంజ్ అయినా నేను. నాది నాకే అనిపిస్తుంది. వామ్మో! నేను ఇంత వర్క్ చేస్తున్నా నేనేనా అసలు అనేసి అనిపిస్తదనమాట. ఎవరికైనా ఫేస్ చేసేదాకా తెలీదంటారు గదా! అదే నిజం. కానీ నేను వర్క్ చేస్తాంటే అనిపిస్తది. వామ్మో! మా అమ్మ ఇంత వర్క్ చేసేదా? నాకే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇంకా మా ఆయన నాకు సగంలో సగం పని మా ఆయనే హెల్ప్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే చాలా హెల్ప్ చేస్తారు. అసలు నాకంటే ముందే తను లేచి వెజిటబుల్ కటింగ్, రైస్ పెట్టడము, మిల్క్ వేడి చేయడం ఇవన్నీ సగం పని తనే చేసేస్తదింకా. ఇంక నేను ఎంత అలసిపోయేదాన్నో అన్నీ నేనే చేసి ఉంటే. ఒక విధంగా లక్కీ అనుకోవచ్చు.
ఎప్పటికప్పుడు పని అనేది అయిపోతేనే కొంచెం రిలాక్స్ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. వర్క్ అంతా అయిపోయినాక స్నానం చేస్తే ఇంకా అమ్మ ప్రశాంతంగా నీట్గా వంట రూమ్కి వెళ్ళినా నీట్గా కనిపిస్తుంది, ఏడ ఉన్నా నీట్గా ఉంటుంది. మెయిన్ మనం ఎక్కువసేపు వంట రూమ్లో ఉంటాం కాబట్టి వంట రూమ్ని నీట్గా ఉంచుకోవాలి అని నా ఫీలింగ్. సో గిన్నెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, గ్యాస్ క్లీనింగ్ అయిపోయింది, గిన్నెలు అయిపోయినాయి, అంతా అయిపోయినాయి. ఇక నెక్స్ట్ స్నానం, ఇక స్నానం కూడా అయిపోయింది అన్నమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు నా మార్నింగ్ 7 to 11 రొటీన్ ఇదే అన్నమాట. 11 లోపే అయిపోయింది నా వర్క్, 10:30 లోపే అంతా కంప్లీట్ అయిపోయింది, స్నానం కూడా అయిపోయింది. సో ఇప్పుడు పాపని పడుకోబెట్టాలి, కొంచెం వాడియాలి, లేదా ఏదో తనతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. తర్వాత యూట్యూబ్ వర్క్ ఉంటాయి నాకు చాలా. సో నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు. అండ్ టాటా, బాయ్ బాయ్. మరిన్ని వీడియోతో మళ్ళీ వస్తాను. బాయ్.